అమ్మ మీ పేరేంటి? నా పేరు దుర్గా ప్రియ. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మీకు స్కూల్లోని బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూస్ కానీ అన్నీ ఇచ్చారంట? 12th స్కూల్ ఓపెనింగ్ అయింది. రాగానే అన్ని బుక్స్, బ్యాగ్స్, స్కూల్ డ్రెస్సులు అన్నీ ఇచ్చారు. బ్యాగ్ కూడా ఇచ్చారు. ఎట్లా ఉందమ్మా, ఎలా ఫీల్ అవుతున్నావు ఇవన్నీ? సేమ్ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది సార్. ఇప్పుడు చదువు విషయంలోకి వస్తే ఎట్లా ఉందమ్మా? టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు. మేము ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే అడుగుతున్న వెంటనే మాకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగమంటున్నారు. మేము అడిగింది కూడా వెంటనే చెప్తున్నారు. అంతే టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు సార్. అమ్మా ఇప్పుడు ఫుడ్ విషయంలోకి వస్తే ఇప్పుడు భోజనం ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లా ఉండేది? అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీరు తిన్నారు కదా, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఫుడ్ విషయం? ఫుడ్ చాలా బాగుంది. అప్పుడు జగనన్న గారు ఉండేటప్పుడు అయితే ఫుడ్ ఏం బాగుండేది కాదు, గట్టిగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది ఫుడ్. ఇంట్లోని నీకు అమ్మఒడి పడిందమ్మా, తల్లికి వందనం అనేది పడింది? ఎస్ సార్, అందరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది. నాకు కూడా 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి కూడా పడింది తల్లికి వందనం. ఎట్లా ఉందమ్మా ఈ స్కూల్లో మీకు? అంటే గవర్నమెంట్ ఇచ్చి మీకు ఏవేవి ఇస్తారన్నారు, అన్ని ఇచ్చారు? అన్ని ఇచ్చారు. బుక్కులు, టెక్స్ట్ బుక్కులు, నోట్స్లు, షూ, బెల్ట్, యూనిఫామ్ చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీగా ఉన్నాయి అన్ని. ఎట్లా ఉంది ఇప్పుడు మీ స్కూల్లో ఫుడ్స్ ఎట్లా ఉంది? ఫుడ్ తింటున్నారు కదా మీరు, ఎట్లా ఉంది గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? ఇంకా చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా చాలా బాగుంది. ఇంకా స్టడీ విషయంలో ఎట్లా ఉంది? స్టడీ అయితే చాలా బాగుంది. టీచర్స్ అందరూ ఏది అడిగితే అది ఎమ్మటనే రిప్లై ఇవ్వడం, అలా చాలా బాగుంది. బుక్స్ ఏ ఏ డేట్లో వచ్చింది? ఈ 12th ఓపెనింగ్ అయితే 12th ఈవినింగ్ కల్లా ఇచ్చారు అన్ని. అమ్మ నీ పేరు? నిషి షారు అండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ప్యాకేజ్ ఇచ్చారు కదా, బట్టలు కానీ షూ కానీ బుక్స్ కానీ, ఎట్లా ఉంది? జూన్ 1st మాకు అన్నీ ఇచ్చేసారు. బుక్స్ నోట్స్ అన్నీ ఇచ్చేసారు. అలాగే బ్యాగ్ కూడా ఇచ్చారు. బ్యాగ్ కూడా అప్పట్లో లేదు. అప్పుడంటే జిప్స్ అంత ఈజీగా ఉండవు, అంటే ఇలా తీసేటప్పటికి అవి ఊడిపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే ప్రతి బుక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ ఇచ్చేవారు. దానివల్ల మాకు భారం అయ్యి ఇక్కడ భుజాలు నొప్పి వచ్చేసేవి. కానీ ఇప్పుడు మాత్రం ఒకే బుక్లో 3 సబ్జెక్ట్స్ని యాడ్ చేసేసారు. దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మీకు తల్లికి వందనం వేశారమ్మా మీ పేరెంట్స్? వేశారు. మాకు ఒక అక్క ఉంది, ఆ అక్కకు కూడా వేశారు, అలాగే నాకు కూడా వేశారు. అప్పుడైతే నాకు ఒక్కరిదానికి వేసి లేకపోతే మా అక్కకి వేయకుండా లేకపోతే నాకు వేయకుండా మా అక్క వేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం మా అక్కకి వేశారు, అలాగే నాకు కూడా వేశారు. దానికి మా మమ్మీ అలాగే మా డాడీకి కూడా డబ్బులు తక్కువగా అయ్యేవి. ఈ యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఫస్ట్లో అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ గవర్నమెంట్కి కొంచెం అదోలా చూసేవారు, మమ్మల్ని అదోలా చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా నన్ను ఇలా యూనిఫామ్లో చూస్తే ఏంటమ్మా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి షిఫ్ట్ అయిపోయావా అని చాలామంది అడిగారు. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా తోటి విద్యార్థులకు కూడా నాకు చాలా నచ్చింది. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీకు ప్రతిదీ కిట్ ఇచ్చారు, అంటే స్కూల్ బట్టలు కానీ షూ కానీ బెల్ట్ కానీ బ్యాగ్ కానీ, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఇప్పుడు యూనిఫామ్, ప్యాంట్, బెల్ట్ చూస్తే సేమ్ ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. బ్యాగ్ అనేది, బుక్స్ అనేది చాలా క్వాంటిటీగా ఉంది. అంటే అప్పుడు ఉండేది బ్యాగ్, జగనన్న బ్యాగ్ జిప్పులు గట్ట ఊడిపోయేది, బ్యాగ్ గట్ట చిరిగిపోయేది. ఇప్పుడు అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. బుక్స్ గట్ట అంతా బాగుంది సార్. ఇప్పుడు ఫుడ్ విషయంలోకి వస్తే ఫుడ్ ఎట్లా ఉంది? ఇప్పుడు గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు ఫుడ్ ఎట్లా పెడతారు? బాగుంది సార్. ఇప్పుడు సన్నల్ భీమ్ టైప్ ఉంది, కర్రీస్ చాలా బాగున్నాయి సార్. అంటే ఇప్పుడు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది సార్. ముఖ్యంగా ఇప్పుడు స్టాఫ్తో, మీ స్కూల్లో టీచర్స్ కానీ స్టాఫ్ కానీ మీతో ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నారు సార్. క్వశ్చన్ చెప్పిన అంటే వాళ్ళు ఆన్సర్ చెప్తున్నారు సార్. మనం ఇంకా అడుగుతుంటే ఇంకా చెప్తున్నారు సార్, హెల్ప్ చేస్తాం ఇవన్నీ అంటున్నారు సార్. బుక్స్ ఇప్పుడు లెసన్స్ సిలబస్ మీకు ఎట్లా ఉన్నాయి? గతంతో పోలిస్తే ఇప్పుడు సిలబస్ ఎట్లా ఉంది? చాలా బాగున్నాయి సార్. అన్ని సబ్జెక్ట్స్ అనేవి ఒక్కొక్కటి ఉండేవి, ఇప్పుడు అన్నీ ఒక దాంట్లోనే నెట్టారు సార్. తల్లికి వందనం పడ్డదా? ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి పడుతుంది సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ పేరెంట్స్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. అమ్మా ఎట్లా ఉందమ్మా ఈ స్కూల్లోని, ఎట్లా ఉంది? మా స్కూల్ చాలా బాగుంది. ఇది ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది, గవర్నమెంట్ స్కూల్లా లేదు. మా స్కూల్లో ఎన్సీసీ కూడా ఉంది. టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు మాకు. ఇంకా క్లాసులు కూడా బాగా అవుతున్నాయి. అసలు గవర్నమెంట్ స్కూల్ లాగే లేదు, ప్రైవేట్ స్కూల్లో అనిపిస్తుంది. టైంకి రావడము, టైంకి లంచ్ పెట్టడము, ఫుడ్ కూడా చాలా బాగుంది. బుక్స్ కూడా అప్పుడైతే మేము చాలా మోసేవాళ్ళం, ఇప్పుడు కొద్దిగా బరువు కూడా తగ్గింది మాకు. కొత్త బ్యాగ్, కొత్త యూనిఫామ్, బెల్ట్, షూస్ అన్నీ ఇస్తున్నారు. చాలా బాగుంది ఇప్పుడు స్కూల్. ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. టీచర్స్ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉండడము, అన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఇంకా క్లాసెస్ కూడా మాకు అన్నీ అర్థమయ్యేటట్టే చెప్తున్నారు.
మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా మాకైతే అమ్మఒడి అయితే లాస్ట్ ఇయర్ నాకు ఒక్కదానికే పడింది. ఇప్పుడైతే మా తమ్ముడికి కూడా పడుతుంది. మా అమ్మ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మ నీ పేరు? నూరాని, మీ స్కూల్ నేమ్? జీవీఎం సుర్జీ యూత్ స్కూల్. ఎట్లా ఉందమ్మా ఈ స్కూల్లో మీకు గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టిందంట? ఎస్ సార్, అన్ని కూడా నిలబట్టింది. ఇంతకు ముందు అయితే మాకు యూనిఫామ్స్, స్కూల్స్ యూనిఫామ్ గట్టేటి ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని మాటలు నిలబెట్టుకొని మాకు స్కూల్ రీఓపెన్ అయ్యే టైం కల్లా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్ అన్నీ కూడా ఇచ్చారు. ప్లస్ మా మమ్మీ వాళ్ళకి హ్యాపీ థింగ్ ఏంటంటే తల్లికి వందనం ఇంతకు ముందు ఇంట్లో ఒక అమ్మాయికే పడేది, ఎవరో ఒకరికే. ఇప్పుడు ఎంతమంది అయితే ఇంట్లోని గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా పడుతుంది. సో దానివల్ల మా మమ్మీ వాళ్ళకి ఈ బర్డెన్ అనేది ఉండదు, మనీ బర్డెన్ అనేది ఉండదు కాదు, టెక్స్ట్ బుక్స్ కోసం అనేది. సో అందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా యూనిఫామ్ విషయంలో కానీ, లేకపోతే బుక్స్ విషయంలో కానీ, టీచర్స్ విషయంలో కానీ? నో సార్, ఎందుకంటే ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్ పిల్లలు అయితే నీట్గా యూనిఫామ్స్ గట్టా పర్టికులర్గా వేసుకుని వెళ్ళేవాళ్ళు. మాకు అలాగా ఉంటే బాగుంది అనిపించింది చూసినప్పుడల్లా. చంద్రబాబు నాయుడు ఇప్పుడంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మాకు. సో ఇప్పుడు వాళ్ళకి అలాగైతే యూనిఫామ్స్ గట్టా పర్టికులర్గా ఉన్నాయో, మాకు అలాగే అన్ని పర్టికులర్గా ఇచ్చి నీట్గా రమ్మని చెప్తున్నారు స్కూల్. ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా ఇవన్నీ మీకు ఇస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే మమ్మీ వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఉండేది దీనివల్ల. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.